హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనాస్ హాబీస్ ఛానల్. నేను 30 డేస్ గార్డెనింగ్ ఛాలెంజ్ చేశాను కదా వీడియోస్. అవన్నీ ఆఫ్టర్ 30 డేస్ మొక్కలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూపిస్తున్నా. ఇది వచ్చేసి మొదటిది కనకాంబరం చెట్టు నాట. తర్వాత ఏమో కొత్తిమీర వేసా కానీ సరిగా రాలేదు, ఇంకా అందుకని దాన్ని హార్వెస్ట్ చేయాలి. ఇదేమో మెంతాకు, అది కూడా సరిగా రాలేదని మళ్ళీ వేసుకున్నాం. నేను విత్తనాలతో కరివేపాకు పెట్టాను కదా, ఇదిగో బాగానే మొలిసాయి. కొన్ని తీసి మళ్ళీ కుంపట్లో కూడా నాటాను. చాలా హ్యాపీ. ఈ కరివేపాకు చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి తోటకూర. దీని పేరు తెలియదు, అందుకే తోటలో కాస్తుంది కాబట్టి తోటకూర. తర్వాత ఇక్కడ సంపంగి నాటాను. ఇక్కడ వచ్చేసి గోంగూర విత్తనాలతో పెట్టాము కదా, అది గోంగూర. ఒకసారి హార్వెస్ట్గా చేసా. ఇక్కడ సంపంగి చిన్న చిన్నగా మొలకలు వస్తున్నాయి. అంతా కట్ చేసేసి నాటాం కదా, కాకుంటే ఈ నేల డ్రైగా ఉంది, స్లోగా గ్రో అవుతుంది. మిరప చెట్టు తెచ్చి పెట్టాము, పెద్దదే. అది చనిపోకుండా బాగానే చెట్టు నీడన బాగా బ్రతికింది. ఒకసారి హార్వెస్ట్ కూడా చేసా, ఇంకా పూత కూడా ఉందన్నమాట. ఇదేమో మనము క్రీపర్ రోజ్ కొన్నాను కదా, అది కొంచెం ఇగురు వచ్చింది. ఇదేమో స్నేక్ ప్లాంట్. ఇదేమో నందివర్ధనం నాటాను కదా, ఒకటి చనిపోయింది, ఒకటి బ్రతికింది. ఈ టబ్లోనేమో నేను పసుపు నాటాను, అదే పనిగా పసుపు కొమ్మలు కొని, కానీ ఒకటి కూడా ఇంతవరకు మోసు ఏం రాలేదు. వాటిని కొంచెం తీసి కూడా చూసా. ఇదిగో ఈ విధంగా నల్లగా ఉంది కానీ మోసులు రాలేదు. సరే చూద్దాము ఇంకా కొద్ది రోజులు అని చెప్పి అలాగే పెడుతున్నా. ఇక్కడేమో అల్లం నాట. ఇది బాగానే మోసలు వస్తుంది. ఇదేమో మనం ఇంట్లోకి తెచ్చుకున్న అల్లమే, కానీ పర్లేదు, బాగానే మోసలు వస్తున్నాయి. ఇక్కడ కూడా ఇంకొక దానికి చిన్నగా మోస వచ్చింది. ఈ టబ్లోనేమో వెల్లుల్లి పెట్టుకున్నా. ఇవి బాగానే మొలకలు వచ్చాయి, చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్నాయి. ఇంక ఇక్కడేమో కొంచెం మట్టి పోసుకొని ఆనియన్స్ పెట్టాను కదా, చిన్న ఆనియన్స్, బాగానే మొలకలు వస్తున్నాయి. తర్వాత ఏమో ఇక్కడ టబ్లో మొలిచిన సీతాఫలాలు పెట్టుకున్నా. ఇదేమో విత్తనంతో పెట్టుకున్న మునగ చెట్టు, చాలా సక్సెస్ఫుల్గా వచ్చింది. ఇది వచ్చేసి 6 monthsకే మునక్కాయలు కాస్తుందంట. ఇదేమో తెలిసిన ఆంటీ వాళ్ళు ఇచ్చిన పారిజాతం చెట్టు, చిన్న మొక్కైనా బాగా బ్రతికింది. ఏమో నేను టబ్లో మొలిసిన టమోటా మొక్కలు 2 లైన్లుగా పెట్టుకున్నా, ఒకటి కూడా చనిపోలేదు, అన్నీ బ్రతికాయి. కొన్ని ఏమో పూతకు కూడా వచ్చాయన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇవేమో అనపకాయలు మనం పచ్చి విత్తనాలతోనే పెట్టుకున్నాము, అయినా కానీ బాగా మొక్కలు వచ్చాయి. ఇంకొద్ది రోజులు ఉంటే పూత వస్తుంది. ఇవేమో 2 లైన్లుగా పెట్టుకున్నాను నేను శనక్కాయలు, ఒక లైన్ అంతా శనక్కాయలు మొలిసాయి. ఇదేమో పుదీనా, మనము ఇంట్లోకి తెచ్చుకున్నాం కదా కాడలు, అవి పెట్టింటే వచ్చింది. ఇదేమో వంకాయ నారు వేసుకున్నాం కదా, 2 మొక్కలు వచ్చాయి. ఇది నేను చాలా పెట్టాను కాకర విత్తనాలు, కాకుంటే ఒకటే మొలిసింది. ఇంకా సరే అవి మొలవట్లేదని బెండకాయ విత్తనాలు పెట్టా. ఇదేమో డిసెంబర్ పూలు, మనం కుంపట్లో నాటుకున్నాం కదా, బాగా గ్రో అయింది. ఇంకా దీని పక్కన వచ్చి ఈ తెల్ల పూలది మనం పెట్టుకున్నాం కదా కొమ్మ, ఇది ఇంతకుముందు నేను కుంపట్లో పెట్టింది, ఇది బాగా గ్రో అయింది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. 30 డేస్ తర్వాత నేను పెట్టిన మొక్కలు విత్తనాలు ఎలా ఉన్నాయో అని ఈ వీడియోలో చూపించాను. మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.